టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మే బిడ్డకు తొలి దైవం. ఈ లోకంలోకి అడుగుపెట్టిన పసికందుకి ఆసరాగా నిలిచేది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటమ్మ ఒక రాక్షసిగా మారిపోతే, కడుపున పుట్టిన బిడ్డకే కసాయిగా మారితే, తన రక్త మాంసాలతో పసికందును చంపడానికి ప్రయత్నిస్తే అంతకంటే దారుణం ఇంకే ఉంటుంది. కానీ 19 రోజుల పసిగుడ్డును చంపేందుకు ఓ కన్న తల్లే దారుణాన్ని కొడిగట్టింది. ఈ సంఘటన మాతృత్వానికే కళంకం తెచ్చింది. రాజస్థాన్లోని బిల్వారాలో జరిగిన ఈ అమానుష ఘటన ఇప్పుడు తల్లితనానికి కన్నీళ్లు పెట్టిస్తోంది. సాధారణంగా ఒక పసికందు ఆకలితో ఏడిస్తే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. కానీ ఇక్కడ బిడ్డ ఏడిస్తే దొరికిపోతామనే భయంతో ఆ కసాయి తల్లి తన బిడ్డ నోటిని ఫెవిక్విక్తో అతికించింది. ఇది వినడానికి చూడ్డానికి కూడా చాలా దారుణంగా అనిపించినా ఇది పచ్చి నిజం. ఈ విజువల్స్ మీకు మేము చూపించలేం కాబట్టి చూపించలేకపోతున్నాం. ఎంత దారుణంగా ఉందంటే ఆ విజువల్, ఆ ఫెవిక్విక్ వేసి ఆ బిడ్డ నోట్లో రాయి పెట్టి ఆ బిడ్డ మీద మళ్ళీ రాళ్ళు పేర్చారు. ఇది ఎంత దారుణం అంటే, బిడ్డ ఏడుస్తుంటే ఒక ఎమోషన్, బిడ్డ ఇంట్లో తిరుగుతుంటే ఒక ఎమోషన్, ఆకలి అంటే ఒక ఎమోషన్. బిడ్డ అంటే తల్లి ఎన్ని విధాలా చూసుకుంటుందంటే బిడ్డని అన్ని విధాలా చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక తల్లి మాతృత్వానికి ఒక మచ్చని తీసుకొచ్చింది, ఒక కళంకాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎంత దారుణం! 19 రోజులు ఆ పసిగుడ్డుకి ఇంత దారుణమా? ఏడిస్తే ఒక ఫెవిక్విక్ కేసు. ఆ బిడ్డకి ఏం తెలుసు? కడుపులో నుంచి బయటపడింది ఆ బిడ్డ 19 రోజులు మాత్రమే. ఏడుస్తుంటే ఇరిటేషన్తో ఆ బిడ్డను అట్లా చేసిందో తెలీదు, ఇంకొక కారణమో తెలీదు. ఆ ఫెవిక్విక్ మనం చేతికి ఇట్లా తీసుకునేదన్నా అతికించాలంటేనే మన స్కిన్నే ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. బిడ్డ నోట్లో పోసి మళ్ళీ రాయి పెట్టి ఆ బిడ్డ మీద మళ్ళీ రాళ్ళు పేర్చడం. ఆ విజువల్లో మీరు చూడొచ్చు, ఆ రాళ్ళ కింద బిడ్డ ఉంది. కానీ అది ఎంత దారుణమైన దృశ్యం అంటే అది మీకు చూపించలేం. మేము ఇక్కడ చూసాం కాబట్టి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకంటే దారుణమైన తల్లి ఈ ప్రపంచంలో ఉంటుందా? ఆ తల్లిని సైకో అంటారా, ఇంకేమన్నా అంటారా? కింద కామెంట్ చేయండి. రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. కేవలం 19 రోజుల వయసున్న ఓ పసిగుడ్డు పట్ల ఆమె తల్లి, ఆమె తండ్రి నరకానికి నిదర్శనంగా ప్రవర్తించారని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు. బిల్వారా జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఈ పసికందును స్థానికులు గుర్తించారు. మండే ఎండలో, రాళ్ల మధ్యలో ఆ చిన్నారి ప్రాణాల కోసం మృత్యు పోరాటమే చేసిందని చెప్పుకోవచ్చు. పాప ఏడుపు విని దగ్గరికి వెళ్ళిన వారికి ఆ దృశ్యం చూసి గుండె ఒక్కసారిగా తరుక్కుపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఇక్కడ చెప్పడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. 19 రోజుల బిడ్డకి ఏం తెలుస్తుంది అసలు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ పిల్లల్ని మనం ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏం నొప్పి వచ్చిందో తెలియదు, ఏ బాధ వచ్చిందో తెలియదని తల్లడిల్లిపోతాం తల్లిదండ్రులు. అలాంటిది ఈరోజు ఇంకా పొత్తిళ్లలోనే ఉంది ఆ పాప. 19 రోజుల బేబీ. ఆ బేబీకి ఒక నరకం చూపించారు. పొట్టలో ఉన్నప్పుడు ఆ బేబీ చాలా హ్యాపీగా ఉందేమో, బయటకు వస్తున్నానని కూడా తను చాలా సంతోషించి ఉంటుంది. కానీ తనకి తెలియదు కదా, పొట్టలో ఉన్నప్పుడు బయటకు వచ్చి నరకాన్ని చూస్తుంది. ఈరోజు చూపించారు, ఆ తల్లిదండ్రులు అంత నరకాన్ని చూపించారు. ఆ చిన్నారి పెదాలను గ్లూతో గట్టిగా అతికించేశారు. దీనికి తోడు నోట్లో ఒక రాయిని కూడా పెట్టారు. దీనివల్ల ఆ చిన్నారి ఏడవడానికి వీలైన పరిస్థితిని అక్కడ ఆ బేబీకి క్రియేట్ చేశారు వీళ్ళు. మండే ఎండలో ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు వర్ణనాతీతం అనే చెప్పాలి. ఏం చెప్తాం ఇంతకంటే? ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది ఆ పాప, ఆ బేబీ ఎంత తల్లడిల్లు ఉంటుంది. నోరు రాక, ఊపిరాడక. గ్రామస్తుల వెంటనే ఆ చిన్నారిని బిజోలియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి పెదాలపై ఫెవిక్విక్ పూసిన గాయాలు, కుడి తొడపై కాలిన గాయాలు కూడా ఉన్నాయని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బిల్వారా జిల్లా ఆసుపత్రికి అయితే పాపని తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే పసికంద ఆరోగ్యం బాగానే ఉందని కూడా దేవుడి దయ వల్ల చెప్తున్నారు.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. విచారణలో ఆ పసికందు తల్లిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. ఆ మహిళకు అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చిందట. ఆ విషయం బయటపడితే కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంగా తన తండ్రితో కలిసి ఈ ఘోరాన్ని కొడిగట్టింది. నిజానికి కాన్పైన తర్వాత బిడ్డను అమ్మే ప్రయత్నం కూడా చేశారంట. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈ దారుణమైన ఆలోచన చేసి బిడ్డ ఏడ్చినా ఎవరికీ వినిపించకుండా గ్లూతో పెదాలు అతికించి అడవిలో వదిలిపెట్టారు. ఇలాంటి తల్లిని ఏమనాలి? చివరికి ఒక మాట, కడుపులో నలగక ముందే బిడ్డకు ప్రాణం పోసి నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ. నువ్వు తల్లివి కాదు, ఖచ్చితంగా ఒక రాక్షసివి. బిడ్డకు పాలివ్వాల్సిన నోటికి నువ్వు ఫెవిక్విక్ పూసావు. ఆ బిడ్డ ప్రాణం పోవాలని నోట్లో రాయి పెట్టావు. అదొక అక్రమ సంబంధం అని నీకు ముందే తెలిస్తే ఆ పాపం ఎందుకు చేశావు? చేసి కూడా నీ తప్పు బయటపడుతుందనే భయంతో నిస్సహాయంగా ఉన్న పసిగుడ్డును అడవిలో వదిలేశావు. మాతృత్వానికే కళంకం తెచ్చిన నిన్ను, నీ తండ్రిని కఠినంగా శిక్షించాలి. నీకు అమ్మ అని పిలిచే అర్హత ఏ మాత్రం లేదు. నీలాంటి కసాయిలు సమాజంలో ఉండడం చాలా ప్రమాదకరం. వ్యూవర్స్, మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.